బాజీ గారు ఎలా చూడాలండి? సార్ ఇది ముందుగా మీకు అట్లాగే మన 99 ఛానల్ వీక్షకులకి ప్యానల్ పెద్దలందరికీ కూడా నమస్కారం, శుభ సాయంత్రం. ఇది చాలా దారుణమైన సంఘటన అండి. ముక్త కంఠంతో యావత్ దేశం అంతా కూడా ఖండిస్తూ ఉన్నారు. 140 కోట్ల మంది భారతీయుల్లో ఉన్న 25 కోట్ల మంది ఇండియన్ ముస్లిమ్స్ సమాజంతో సహా అందరూ కూడా ముక్త కంఠంతో జరిగిన ఈ దాడిని, మారణ కాండని ఖండిస్తూ ఉన్నారు, వెలిపిస్తున్నారు, ఆవేదనతో నిండిన హృదయాలతో ఉన్నారు. అందులో అటు అనుమానమే లేదు. ఇది మత ఛాందసపు వాదులు భారతదేశ యొక్క స్థిరత్వాన్ని విచ్ఛిన్నం చేయటం అనే ఒక లక్ష్యంతోనే ఈ దాడులకు తెగబడ్డారు. ఇందులో వేరే ఉద్దేశం ఏం లేదు. ఎందుకంటే ఈ దాడులు జరిగిన తీరు, దాని యొక్క పర్యవసానాల పట్ల కశ్మీర్లో ఉన్న ముస్లిమ్స్ కూడా అందరూ కూడా చాలా తీవ్రంగా గ్రహించారు. దీని గురించి మనం చాలా సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాము, అనేక మంది అభిప్రాయాలు. అట్లాగే మరి దేశంలో ఉన్న అనేక రాష్ట్రాల్లో ఉన్న కుల మత వివక్షత లేకుండా అన్ని కులాల వారు, మతాల వారు అందరూ కూడా ఈ జరిగింది చాలా దారుణం, అమానుషం, ఇది పిరికి పంద చర్య అని చెప్పేసి ఖండిస్తున్నాము. కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి వ్యక్తిగతంగా నేను కూడా ఈ పరిణామాలు, నేను ఈ మారణ కాండని తీవ్రంగా గర్హిస్తున్నాము, ఖండిస్తున్నాము. ఖచ్చితంగా దీనికి ప్రతీకారంగా తగిన చర్యలు అంటే ఒక్క విషయం అండి బాజీ గారు, ఓజీ గారు, ఒకే ఖండించడం, సంతాపాలు తెలపడం ఇవన్నీ కూడా ఒక ఎత్తు అయితే, ఇందులో మతం అనే ఉన్మాదంతో ఈ దారుణమైన హత్యలు చేశారు అని, మీరు హిందువులా కాదా అని అడిగి కాల్చడం, దీన్ని ఎలా చూడాలి? దాన్ని అది చాలా ఘోరమైన తప్పుది. ఇప్పుడు యాక్చువల్గా నేను ఇస్లాం గురించే మాట్లాడుతున్నాను. ఇస్లాం అనే కాదు, క్రిస్టియానిటీ అయినా, ఇస్లాం అయినా, హిందూ ధర్మమైనా, ఏ ధర్మం కూడా హింసని ప్రబోధించదు, హింసని ప్రోత్సహించదు. ఇస్లాంలో కూడా హింసకి తావులేదు. ఈవెన్ ఖురాన్ చూడండి, లేకపోతే మీరు ఏదైనా ఇస్లాంకు సంబంధించిన ప్రబోధనలో ఏదైనా చూడండి, హింస అనేది తావులేదు. వీళ్ళు ఇస్లాంని నిజంగా ఇస్లాంని ఆచరించే వాళ్ళు కారు. వీళ్ళ మతం ఇస్లాం కాదు, టెర్రరిజం వీళ్ళ మతం. వీళ్ళ మతం తీవ్రవాదం, ఉగ్రవాదం వీళ్ళ మతం. మనం ఆ కోణంలోనే చూడాలి అంటాను నేను. వాళ్ళు ఇస్లాంని అరాచకాలు చేసే ఒక ఉన్మాదులుగానే చూడాలి తప్ప మతం కాదు. వాళ్ళకి ఇస్లాంలో ఎక్కడా కూడా హింసకి తావులేదు, హింసను ప్రబోధించదు. హింసించే వాళ్ళు అమాయకుల్ని చంపే వాళ్ళని ఎవరు కూడా వాళ్ళ ఇస్లాం వాళ్ళుగా వాళ్ళని పరిగణించరండి. ఓకే, ఒక్క నిమిషం బాజీ గారు. సంపత్. షేక్ బాజీ అన్న నమస్తే అన్న, నా పేరు డాక్టర్ సంపత్.